లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోలో ఒక ఏసీ ఇన్స్టాలేషన్ కొరకు సీలింగ్ నుండి ఎంత గ్యాప్ ఉండాలి, అక్కడ ఎదురయ్యే సమస్యలు ఏంటో క్లియర్ గా తెలుసుకున్నారు. ఈసారి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంది టెక్నీషియన్లు ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే దీన్ని కనుక మనం అశ్రద్ధ చేస్తే మన బెడ్రూమ్ లో ఉన్న ఏసీ అయినా లేదా హాల్ లో ఉన్న ఏసీ అయినా కూడా ఫ్యూచర్ లో బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? అదేంటో పాయింట్ క్లియర్ గా మీకు తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏసీ ఇన్స్టాలేషన్ కోసం హోల్ వేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఎలక్ట్రికల్ వైరింగ్ లైన్ అనేది అడ్డొస్తుంది. ఆదమర్చి హోల్ వేస్తే మెయిన్ లైన్లు కట్ అయిపోతాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చేసేది ఏంటంటే కట్ అయిన ఆ వైర్లన్నింటినీ జాయింట్ చేసి పని కానిచ్చేస్తారు. ఈ జాయింట్స్ అనేవి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా గ్యాప్ మెయింటైన్ చేయాలి. లేదంటే వైర్స్లో పవర్ సప్లై రన్ అవుతున్నప్పుడు ఎక్కువ లోడ్ పడ్డప్పుడు జాయింట్స్ వద్ద హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలాంటి సమయంలో లైవ్ అండ్ న్యూట్రల్ జాయింట్స్ కనుక టచ్ అయితే షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఆ షార్ట్ సర్క్యూట్ అనేది ఇండోర్ యూనిట్ బాడీ బ్యాక్ సైడ్లో జరుగుతుంది. కాబట్టి మనం గమనించడం దాదాపు అసాధ్యం. ఏసీ యొక్క ప్యానల్ బాడీ మొత్తం పీవీసీతో చేయబడి ఉంటుంది. కాబట్టి వేగంగా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రజెంట్ ఏసీల్లో రన్ అయ్యే గ్యాసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్లేమబుల్ గ్యాసెస్. ప్రమాదం మరింత పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. రూమ్లో ఉండే యూనిట్ బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కన్స్ట్రక్షన్ సమయంలోనే హోల్ ముందుగానే వేయించేస్తే ఈ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం.